హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజ్జీ వంటలు. ఈరోజు మనం చూడబోయే రెసిపీ హోటల్ స్టైల్ షెజ్వాన్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి. షెజ్వాన్ పేస్ట్ కూడా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఎలా చేసేద్దో చూసేద్దాం. ఇంకెందుకు లేటు, లెట్ స్టార్ట్. ముందుగా ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలు తీసుకొని దాంట్లోకి కొద్దిగా హాట్ వాటర్ వేసి ఒక 10 నిమిషాలు నాననివ్వాలండి. ఈలోగా మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో అవి కట్ చేసుకుందాము. ముందుగా పన్నీర్ తీసుకొని ఇలా సన్నగా కోసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసి పెట్టుకోవాలి. పన్నీరు ఫ్రెష్ది తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం హాట్ వాటర్లో వేసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి వేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా అల్లం కూడా వేసుకొని అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తటి ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వెల్లుల్లి రెబ్బలు పొడుగ్గా తరుక్కోవాలండి. అది అలాగ వేపుకొని అవి కాస్త రెడ్ కలర్ వచ్చాక మనం ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి షెజ్వాన్ పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అడుగు అనేది అంటకుండా మెల్లగా అలాగే కలుపుతూ ఉండాలండి. బాగా గుర్తుపెట్టుకోండి, కడాయి అడుగు మందంది తీసుకుంటే ఈ మిశ్రమం అనేది అడుగంటదు. అడుగంటిందంటే టేస్ట్ పోతుందండి. బాగా కలుపుతూ కొద్దిగా ఒక 2 నిమిషాలు అలాగే లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిస్తే చూడండి అలాగా ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా వెనిగర్, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా షుగర్ కూడా వేసుకోవాలండి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత వేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఇలా దగ్గరికి రానివ్వాలండి. చూడండి పేస్ట్ అనేది ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక మనం తరిగి పెట్టుకున్నటువంటి పన్నీర్ కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి. పన్నీర్ రెడ్ కలర్లో వస్తేనే టేస్ట్ బాగుంటుందండి రైస్లోకి. ఒకసారి బాగా కలుపుకొని చూడండి ఇలాగా రెడ్ కలర్లో రావాలి పన్నీర్ అనేది. చూడండి అలా రెడ్ బ్రౌన్ కలర్లో వస్తే బాగుంటుంది. ఇవి అలా రాగానే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఈ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్కి వెల్లుల్లి కొంచెం ఎక్కువ పడుతుంది, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలా కొద్దిగా వెల్లుల్లి కలర్ మారగానే కొద్దిగా జీలకర్ర వేసుకొని అవి రెండు బాగా కలిసేలాగా వెల్లుల్లి పచ్చి వాసన పోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అవి కాస్త వేగాక ఒక 1/2 కప్ ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్స్ కూడా రెడ్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా వేపుకోవాలి. ఇవన్నీ బాగా వేగేలోగా మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీకు ఎలాంటి వంటలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఇవి కాస్త మగ్గగానే కొద్దిగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కాస్త కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత ఒక 1/2 కప్ క్యారెట్ తరుగు, అలాగే ఒక 4 బీన్స్ తరుగు, ఒక పొటాటో మీడియం సైజులో తరిగుని అది వేసుకోవాలి. అలాగే 1/2 కప్ క్యాప్సికమ్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకొని ఇవన్నీ కూడాను హై ఫ్లేమ్ మీదనే ఒక 2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఇలా కలుపుతూ అవి 2 మినిట్స్ మగ్గితే ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం షెజ్వాన్ పేస్ట్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం తక్కువగానే సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ లోలో పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. అప్పుడే ఈ కూరగాయలన్నీ బాగా ఫ్రై అయిపోతాయి. ఫ్రైడ్ రైస్కి టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇలాగ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ స్లైసెస్ కూడా ఇందులో వేసుకొని అలాగే మిక్సీ పట్టుకున్నటువంటి షెజ్వాన్ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. ఈ షెజ్వాన్ పేస్ట్ అనేది మీరు ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసినట్టయితే నెల రోజులైనా కూడా చెడిపోదండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా షెజ్వాన్ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇదంతా హై ఫ్లేమ్ మీదే పెట్టాలండోయ్, అప్పుడే ఫ్రైడ్ రైస్ రుచి చాలా చాలా బాగుంటుంది. చూడండి ఇలాగా అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని 2 కప్స్ రైస్ వేసుకొని బాగా కలిపితే ఎంతో సింపుల్ అయినటువంటి షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఇది సేమ్ టు సేమ్ హోటల్ స్టైల్ అలాగే ఉంటుంది. వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి.